చాలామందికి దేవుని కోసం బ్రతకాలని ఉంటుంది. దేవుని కోసం బ్రతకటం అనేది ఆషామాష విషయమేమి కాదండోయ్. ఎందుకో చెప్తాను వినండి. దేవుని కొరకు నిలబడాలని ఆశ ఉన్నప్పుడు నీకు ఇష్టమైన వాటిని వదిలిపెట్టాలి. మరి నీకు ఇష్టమైన వాటిని వదిలిపెట్టకుండా నేను దేవుని కొరకు నిలబడాలి అని అనుకుంటే అది నీ అజ్ఞానం. నువ్వు ఎక్కువ కాలం నిలబడలేవు. నీ ఆశలను కోరికలను చంపుకొని నువ్వు దేవుని కొరకు నిలబడు, నా దేవుడు నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు. నీ ఆశలను తీర్చటం ప్రారంభిస్తాడు. మీకు చెప్పే ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకుని పూట, దేవుని కొరకు నిలబడాలని ఆశ ఉన్నప్పుడు నీకు ఇష్టమైన వాటిని వదిలి నీ స్వచిత్తాన్ని పక్కన పెట్టి దేవుని ఎదుట యోగ్యునిగా కనబడితే ఖచ్చితంగా నీవు సువార్త చేయడానికి పనికొస్తావు. దేవుని సేవకునిగా పనికొస్తావు. ఒక విశ్వాసిగా పని చేస్తావు. లేకపోతే నువ్వు బైబిల్ పట్టుకుంటావు, ప్రార్థన చేస్తావు, పాటలు పాడతావు. నువ్వు ఏది చేసినా బురదలో పోసిన పన్నీరుగానే నువ్వు చేస్తున్న ప్రార్థన కానీ నువ్వు చూపుచున్న విశ్వాస జీవితం కానీ ఉంటుంది. మీ యొక్క పరిచర్య, మీ ప్రార్థన, మీ యొక్క ఆసక్తి, మీ భక్తి ప్రయోజనకరంగా మార్చబడాలి అని అంటే మీకు ఇష్టమైన వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడండి. దేవుని కొరకు నిలబడితే నిలబడిన చెట్టు ఎలాగో ఫలిస్తుందో దేవుని కొరకు నిలబడిన వాడు కూడా అంతే ఫలిస్తాడు. గనక తీర్మానం చేసుకోండి, ప్రభువులో నిలబడండి. దేవుడట్టి జీవితం మీకు అనుగ్రహించి మిమ్మల్ని ఫలములతో దేవుడు నింపి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్.